ఏపీలో మరో బస్సు ప్రమాదం. గత 2 వారాల వ్యవధిలో తెలుగు రాష్ట్రాలలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రమాదం తాజాగా చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 19 మంది, అదేవిధంగా చేవెళ్లలో జరిగినటువంటి ప్రమాదంలో 19 మంది మృతి చెందిన ఘటన ఇప్పటికీ అందరినీ కలిచివేస్తుండగా, కళ్ళ ముందే ఆ దృశ్యాలు కనపడుతుండగా, ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్లో బస్సులో మంటలు చెలరేగి ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్నటువంటి ఒడిశా ఆర్టీసీ బస్సులో ఈ యొక్క మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమయస్ఫూర్తితో డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు వెంటనే కిందకు దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరొక పక్క బస్సు ప్రమాదం పైన ఏపీ మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపైన విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించాలని కూడా ఆమె ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా మంత్రికి అధికారులు తెలిపారు. దీంతో అక్కడ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరొక ప్రమాదం జరగడం అనేది, అది కూడా బస్సు ప్రమాదమే జరగడం అనేది కూడా గత కొన్ని రోజుల నుంచి వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాల ఘటనలను ఇది గుర్తు చేస్తుంది. మరొకసారి ఇంత దారుణంగా బస్సులు కాలిపోయేటువంటి దుస్థితి కనపడింది. ఎందుకు అక్కడ ఎక్కడ ఫాల్ట్ వచ్చింది, ఎక్కడ సమస్య ఏర్పడింది, ఎందుకు ఈ బస్సు మంటల్లో తగలబడింది అనేటువంటి అంశానికి సంబంధించిన వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో మిగతా అన్ని బస్సులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కాబట్టి అసలు ఈ బస్సు ఎందుకు తగలబడింది, దానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఎవరైనా బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఫైర్ అంటించడం కారణంగా వచ్చిందా, లేకుంటే ఇంజన్లో మంటల కారణంగా వచ్చిందా, బస్సు దానంతట అదే తగలబడిందా, దేనికి ఈ బస్సు రోడ్డు మీదే అంతమంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి సమయంలో తగలబడింది, ఇంకేదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి బయటికి ఈ పూర్తి వివరాలైతే వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా చాలామంది ప్రయాణికులు కూడా దాంట్లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. చాలా దూరం వెళ్ళవలసినటువంటి బస్సు, అది లాంగ్ జర్నీలో ప్రయాణం చేయవలసినటువంటి బస్సు, అలాంటి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం అనేది కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులను కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసాం, కర్నూలు బస్సు అంటేనే కొంత భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు వరుస సంఘటనలను ఎదురయ్యేలా చేస్తున్నాయి. కర్నూలు కానీ, నిన్న చేవెళ్ళ కానీ, మొన్న ఆంధ్రప్రదేశ్లో మరొక ఘటన బోల్తపడిన సందర్భంలో ఒకరు మరణించినటువంటి ఘటన, ఇలా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వచ్చినటువంటి మరొక ప్రమాదం, అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు, అలా చాలా సేఫ్గా ఉన్నారు అందరూ. ఇదొకటి కొంత సానుకూల అంశం అయినప్పటికీ కూడా, కానీ ఈ యొక్క ప్రమాదాన్ని అంత తేలిక తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆ ఘటనలో ఆ యొక్క ఫైర్ మనం చూస్తున్న బస్సులో పూర్తిగా ఎవరికైనా ఏమైనా అయితే మరలా ఎవరిని దీన్ని బాధ్యులను చేసేవాళ్ళం, ఎవరు మళ్ళీ దీని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది ఆ చావుల గురించి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రమాదానికి ఎందుకు జరిగింది, భవిష్యత్తులో ఇంకా మిగతా బస్సులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకొని అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా అక్కడ డ్రైవర్ సమయస్ఫూర్తి పూర్తిగా ప్రయాణికులందరూ కూడా ఇన్ టైంలో దింపేయడం కారణంగా ఒక పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకొని వేరొక బస్సుల్లో అక్కడి నుంచి మిగతా ప్రయాణాన్ని కూడా కొనసాగించినట్టుగా తెలుస్తోంది.